సో అసలు ప్రాబ్లం ఏంటి ఈ రోజు మనం ఇక్కడికి కలవడానికి? మెయిన్ ప్రాబ్లం నాకు వర్క్ కావాలి. వర్క్. నాకు వర్క్ ఎందుకంటే పని చేసే వాళ్ళకి పని ఇస్తే డబ్బు సంపాదించుకోవడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్ గా, ఒక డాన్సర్స్ గా ఉన్నారు. నాకు వర్క్ ఇచ్చారు అనుకోండి, చేస్తా, 100% చేస్తా. నేను వర్క్ కావాలి, వర్క్ కావాలి, పని ఇండస్ట్రీ నుంచి వర్క్ కావాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది, బర్త్డే ఫంక్షన్, మ్యారేజ్ ఫంక్షన్, ఏదైనా డాన్స్ కానీ, నేను యాంకరింగ్ కూడా చేస్తా. వావ్. అలాగే ఏదో ఒక పని నాకు కావాలి, పని చెయ్యాలి. నేను చచ్చిపోయే లోపల వర్క్ చేసుకుంటే చచ్చిపోవాలి, అలా ఏం లేదు. మీరు ఎంత కానీ పని లేకుండా చావద్దు. అస్సలు అది ఎలా కుదురుతుంది? ఇంత ఎనర్జీ ఉంది మీలో, ఇంత వర్క్ చేయాలని తపన ఉంది. సో ఎప్పుడైతే మనం మంచి మనసుతో మన కోసమే కోరుకున్న, పెద్ద ఏదో కోట్లు కావాలని కోరుకోవట్లేదు, పని కావాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతకాలి, నేను బతకాలి, నలుగురిని బతికించాలి, నాకు అది కావాలి. సూపర్. 1 year బ్యాక్ అసలు నా కాలు పని చేయలేదు. ఇది అప్పుడే వెళ్ళిపోతానేమో అనుకున్నా నేను. అంత అసలు నడవడానికి కూడా చేత కాలేదు. అది యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఎందుకంటే ఒక 2-3 days నా టైం అయిపోయింది, వెళ్ళిపోతాను, మా ఆడియన్స్ తో అందరితో మాట్లాడేద్దామని. అందరినీ వెళ్ళిపోయారు, ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నా. నాకు మైండ్ పని చేయలేదు. ఇట్లా సెల్ఫీ స్టిక్ తో పెట్టేసి కెమెరా ఒక 20 minutes మాట్లాడాను. చెప్పాను నా ప్రాబ్లం ఇలా 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 అని. నాకు ఎవ్వరు లేరు, అలోన్ గా ఫీల్ అయిపోయి ఎంత మంది పబ్లిక్ రెస్పాన్స్ ఇచ్చారంటే, అబ్బా నేనా ఒక్కదాన్ని అన్నట్టు అనిపించింది నాకు. అంత మంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు. అక్క నీకేం కాదు, ఇలా చెయ్యి, హాట్ వాటర్ తాగు, వాటర్ ఎక్కువ తాగు, వాళ్ళకి తెలిసిన వాళ్ళ పేరు సజెస్ట్ చేసి, బా మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి. అప్పుడు తెలిసింది, అమ్మ నాకు కూడా ఉన్నారు ఇష్టపడే వాళ్ళు. గొప్ప అదృష్టమే అది కదా నిజంగా. మనల్ని చూసిన వాళ్ళు మన వాళ్ళే అనుకుంటారు. వాళ్ళందరూ మనకే వాళ్ళని చూసినప్పుడే పరిచయం, కానీ వాళ్ళకి మనం ఎప్పుడు పరిచయమే కదా. ఇప్పుడు కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు నన్ను, కానీ నేను నా దగ్గరికి ఇట్లా కలవాలంటారు. వాళ్ళ ఊహల్లో నేను ఎక్కడో ఉన్నా. సొంత ఇల్లు అంటే కారు, మెయింటెనెన్స్ అంతా ఉంటది అని వాళ్ళు అనుకుంటారు. నేను ఉండేది ఒక చిన్న ఇంట్లో, ఒక పల్లెటూరు లాగా ఉంటది ఇల్లు. పర్లేదు. నేను అందుకే వాళ్ళకు ఎక్స్పెక్టేషన్ కి నేను రీచ్ అవ్వలేను, వాళ్ళని డౌన్ చేయకూడదని ఎవరిని కలవను. అలా ఏమీ లేదు. నేను నిజంగా బాధపడుతుంటా. బాధ అస్సలు బాధపడకూడదు. ఎందుకంటే ఉన్న ఇల్లు ఎంత గొప్పది అనేది కాదు, మనసు ఎంత గొప్పది అనేది ఇంపార్టెంట్. కానీ ఒకసారి భయపడుతుంటా నేను. ఏం అక్కర్లేదు, మనం మనలా ఉండడానికే. మనం వాళ్ళు హై లెవెల్లో ఊహించుకుంటారు. ఎక్కడ నేను కనపడితే కూడా, మేడం మీ కారు ఎక్కడ పెట్టారండి, నేను ఇప్పుడు ఏం చెప్పాలి, కారు అక్కడ ఉంది వెళ్ళాలి అంటారు కదా. సో మీరు అలా అంటున్నారు. ఇప్పుడు మన చుట్టాలు ఉంటారు కదా, మనం ఇండస్ట్రీలో ఉన్న వర్క్ చేస్తుంటే అందరూ నీకేంటమ్మా ఎప్పుడు ఏసీలోనే ఉంటావు అంటారు. ఏసీలో ఉంటానా? డే అంతా లైట్స్ లో ఉంటాం కదా, ఏసీ ఎక్కడి నుంచి వస్తుంది? పక్క నుంచి పెద్ద పెద్ద లైట్స్ వేస్తారు కదా. సో అది వాళ్ళకి తెలియదు. దూరపు కొండలు నునుపని మనం ఎప్పుడు ఏసీలోనే ఉంటామని వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ మనం పడే కష్టము, ఎండనక వాననక రాత్రి అనక పగలనక, సో ఏం పర్లేదు, మనకు తెలుసు కదా. మనకు తెలియడం ఇంపార్టెంట్. ఒకళ్ళ కోసం మీరు అసలు ఏం ఫీల్ అవ్వకండి. మిమ్మల్ని కలవాలి తర్వాత మీరు అంత ఇదిగా మాట్లాడుతున్నారు. నాకు ఉదయం నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా ఒకసారి 10 days 15 days ఒకసారి అక్క ఫోన్ చేసి నాకు డాడీ చనిపోయిన తర్వాత అక్క చాలా ధైర్యం చెప్పింది నాకు. రే ఇలా ఉండాలిరా, ఇలా ఉండాలిరా బుజ్జోడా, చాలా చెప్తుంటది అక్క. మంచి, నాకు చాలా ఇష్టం. నేనంటే కూడా ఆవిడకి ఇష్టం. అక్క ఇలా మాట్లాడుతుంది. మొన్న బర్త్డే అయింది కదా. అవును. అక్కతో మాట్లాడా 20 తర్వాత ఫ్రీగా అయింది. నాకు అక్క కూడా చాలా అంటే చాలా ఇష్టం. మా నాన్న తర్వాత ఉదయవాన్ అక్క. ఇంకేం చెప్పండి, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నాం. అందుకని మీరు ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వద్దు. ఎవరినైనా కలవాలనిపిస్తే కలవండి. మన ఇల్లు ముఖ్యం కాదు, మన కార్లు ముఖ్యం కాదు. అసలు మీలాంటి ధైర్యంగా అంటే ఇంతమందికి ఇన్స్పిరేషన్గా 10 మందికి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు ఈ కాలంలో చాలా అరుదు. అదే మీ ఆస్తి. ఆస్తి లేదని, కార్ లేదని ఏం పర్లేదు కదా. ఎంత లైఫ్ చూసొచ్చారు మీరు ఇప్పటి వరకు, చాలా లైఫ్ చూసారు. సో డిప్రెషన్ అనేది ముందు తీసేయండి. మీకు ఎప్పుడు డిప్రెషన్ అనే ఒక థాట్ వచ్చినప్పుడు ఎనీ టైం నన్ను చక్కగా కాల్ చేయండి. నేను చూస్తుంటా మీ బ్యాచ్ అందరు. డిప్రెషన్ అనేది లేదు. మన మనసు డిప్రెషన్కి ఏమీ అసలు మనం దాన్ని వర్డ్ని కూడా పక్కకు తీసుకురాకూడదు. ఉన్న దాంట్లో బతికేస్తాం కదా, దేవుడు ఇస్తాడు. దేవుడు లాంటి మన చుట్టూతో మనుషులు ఉన్నారు. ఈ రోజు మనకి హిట్ టీవీ, ఈ రోజు మనం మాట్లాడుతున్నాం అంటే హిట్ టీవీ
మనలాంటంటే కష్టపడే వాళ్ళకి సహాయం చేయడం కోసమే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు చేయూత. చేయూత, అది ఎంత right. గొప్ప విషయం కదా. చాలా. సో మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళం కాదు, మనకి ఎవరో ఒకరు తోడు ఉంటారు. ఈ రోజు మీకు తోడుగా హిట్ టీవీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సహాయం అందుతుంది అంటే మీరు చెప్పారు, మంచు విష్ణు గారు ఇస్తున్నారు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి వస్తుంది. బట్ ఇంకేంటి అసలు, మనకి చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకేమైనా సహాయం అందుతుందా? నాకు హిట్ టీవీ మీ ముందట అడుగుతున్నాను, ఫ్రాంక్గా అడుగుతున్నాను, నాకు ఒకే ఒక హెల్ప్ కావాలి. నాకు పని ఇవ్వండి, వర్క్ ఇవ్వండి. నేను వర్క్ చేసి కష్టపడి డబ్బు సంపాదించుకుంటా, నాకు అది చాలు. నేను ప్రోగ్రామ్స్ చేస్తా, డ్యాన్స్ చేస్తా, యాంకరింగ్ చేస్తా, నాకు పని ఇవ్వండి. కానీ ఓహో, ఏం లేదు. నాకు ఎదురు సరే వర్క్ కావాలి. కానీ నేను ఇదే కోరుకుంటా, నేను బతుకున్నంత కాలం కష్టపడి బతుకుతా, నాకు వర్క్ ఇస్తే చేసుకుంటా. ప్రోగ్రామ్స్ కానీ షూటింగ్ కానీ ఏదైనా సరే. కాలు చేతులు బాగాలేని వాళ్ళు, మంచిగా ఉన్న వాళ్ళు కూడా పని చేయరు, కష్టపడరు. నాకు వాళ్ళని చూస్తే కోపం వస్తుంది. ఎందుకు పని చేసి బతకరు? కష్టపడి బతకాలి, ఫ్యామిలీని లీడ్ చేయాలి. నాకు అలాగా పని చేసుకొని బతకాలి, కానీ నా చెయ్యి ఇలా ఉండకూడదు, ఎప్పుడు ఉండకూడదు. నాకు అదొక్కటి లైఫ్లో కోరిక. మా నాన్న ఎలా బతికాడు, నేను అలాగే ఉండాలి. సారీ మ్యామ్. నో 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 నో. ఓకే, వాటర్ తాగుతారా? కొంచెం వాటర్. సిట్ సిట్, కూర్చోండి. డార్లింగ్, స్వీట్ డార్లింగ్, ఐ లవ్ యూ. ఎవ్వరు ఎప్పుడు హెల్ప్ చేస్తారా, నాకు ఆ హెల్ప్ అందలేదు, నాకు వీళ్ళు సహాయం చేయలేదు, నాకు వాళ్ళు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అనుకునే వాళ్ళు మీరు చెప్పినట్టు చాలా మంది ఉన్నారు. బట్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు పని మాత్రమే అడుగుతున్నారు. నాకు వర్కే కావాలి, వర్కే కావాలి. పని చేసి రుబాబ్గా తీసుకోవచ్చు అమౌంట్, ఎంత మాట్లాడితే అంత తీసుకోవచ్చు. కానీ ఇలాగా ఫ్రీగా వద్దు, సహాయం అలా అని కాదు. మన పనికి మనల్ని గుర్తించి మనకు వచ్చే డబ్బు ఎంతైనా పర్లేదు, పని కావాలి. సో ఇండస్ట్రీ క్రియేట్ చేయడం, అన్ని స్టోరీలు క్రియేట్ చేసినవే. ప్రతి ఒక్కరికి నేను తెలుసు, వీరే గారు అమ్మాయి ఉంది అని తెలుసు, తెలుసు తన కష్టంలో ఉంది అని తెలుసు. ఇప్పుడు నాకు ఒకసారి కోపం వచ్చి అడుగుతాను. నేను మీటింగ్స్ లో కూడా చెప్తుంటా, నాకు ఏదో ఒక షూటింగ్ ఇవ్వండి, జూనియర్ ఆర్టిస్ట్గా వేసేయండి, వస్తుంది 4 రూపాయలు వస్తుంది, సంపాదించుకోగలరు. కానీ ఏ వర్క్ ఇవ్వకుండా, ఒక ఇది వీరే గారు అమ్మాయి కదా, ఆమెకి ఇస్తే క్యారెక్టర్ ఇవ్వాలి, మంచిది ఇవ్వాలి అన్న ఇది పొజిషన్లో నేను ఉన్నాను. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. వర్క్ పోయి ఆఫీస్లో చుట్టూ తిరగలేకపోతున్నా. తిరిగితే అమ్మ మీరు రావడం ఏంటమ్మా ఆఫీస్కి, వద్దు నేను చెప్తాను. వాళ్ళ రేంజ్లో మనసులో ఉన్నాను నేను. కానీ అది కూడా నాకు బాగా అనిపిస్తుంది, వర్క్ ఇవ్వట్లేదు. 390 సీరియల్ నాకు నిజంగా ఎంత 2 years వర్క్ వచ్చింది నాకు. నందిని సీరియల్లో 2 years చేశాను. పని ఉన్నప్పుడు నా అంత రాని ఎవరు ఉండరు. నేనే రాని అనుకొని చాలా ఎంత ధైర్యంగా ఉంటానంటే అంత ధైర్యంగా ఉంటా. ఇప్పుడు 390 సీరియల్లో కూడా తెలుగులో వచ్చింది, మంచి నేమ్ వచ్చింది. చిన్న పిల్లలు కూడా డమ్మక్క అని పిలుస్తున్నారు. ఇదేంటి ఎవరు పిలుస్తున్నారు అని వెతుకుతుంటా. డమ్మక్క అని, అంత మంచి క్యారెక్టర్ నేమ్ బాగా వచ్చింది నాకు. అలాగే ముందుకు ఇంకా కావాలి, సినిమాలు రావాలి. ఇప్పుడు అది కూడా లేదంటే ఒక ఈవెంట్స్ ఆర్గనైజర్ ఎవరెవరికో ఇస్తున్నారు కదా, అదేదో నాకు ఇస్తే నేను చేస్తా. డాన్సర్స్ గ్రూప్స్ ఉన్నారు నాకు, నేను యాంకరింగ్ చేస్తున్నాను, డాన్స్ పర్ఫార్మెన్స్ చేపిస్తాను పిల్లలతో. తెలంగాణ టూరిజం లుమిని పార్క్ బోట్ ఉంది, అవును, ఆ బోట్ లో డాన్స్ చేస్తాను నేను. ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంటా. ప్రతి ఒక్క దానికి కష్టపడే ఇది ఉంది, కానీ వర్క్ వచ్చేది లేదు నాకు. లేదు, ఇక వచ్చేస్తుంది. ఇప్పుడు అందరు చాలా మంది